బాలయ్యకి రోజా ఫోన్ కాలట. మొత్తానికి ఆ రికార్డింగ్ లీక్ అయిందని తెలుస్తోంది. మొత్తానికి రోజా గారు, అలాగే బాలకృష్ణ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తోంది. నందమూరి ఫ్యామిలీని, బాలకృష్ణని అవమానించే రోజాతో అసలు ఆమెకి ఏం మాట్లాడడం అంటూ మరి అయితే రోజాకి సంబంధించిన విషయంలో నందమూరి బాలకృష్ణ అభిమానులైతే ఒక్కసారిగా అయితే నిప్పులు చెరిగారు. అంతేకాదు ఇంకా చాలా విషయాల్లో అయితే వాళ్ళిద్దరికీ సంబంధించి మరి అభిమానులు కూడా ఎదురు చూసే రేంజ్‌లో ఏదైనా చేయాలి అంటే ఏం చేయాలనేది అర్థం కావడం లేదు. కాబట్టి ఎప్పుడైనా చెప్తే ఇక్కడి నుంచైనా పంపిస్తానంటూ చెప్పినట్టుగా సమాచారం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ విషయం తెలిసి నందమూరి బాలకృష్ణ, రోజా మాట్లాడుకోవడానికి కారణం గతంలో రోజా తెలుగుదేశం పార్టీలో ఉండేది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె వెళ్ళిందో, తెలుగుదేశం పార్టీని అవమానకరంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇది నిజంగా చాలా తప్పు. అధికారంలో ఉన్నాం కదా! నోటికొచ్చినట్టు మాట్లాడతారంటే, నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఎవరైనా సరే సిద్ధంగా ఉంటారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు బాలయ్యకి ఫోను చేసి క్షమాపణలు చెప్పిందట. మిమ్మల్ని కావాలని అనలేదని, మరి ఏ రకంగానూ దాన్ని నెగెటివ్‌గా తీసుకోవద్దని, ఖచ్చితంగా మరి ఇవంతా కూడా కావాలని ఎవరో దుష్ప్రచారం చేయిస్తున్నారు. మీ మీద నాకెప్పుడు ఉండేటువంటి పాజిటివ్ బాండ్ అలాగే ఉందని, మరి అనవసరంగా ఈ విషయం గురించి అందరూ రాద్ధాంతం చేస్తున్నారంటూ ఆమె కన్ఫెస్ చేసుకునేటువంటి సమయం చెప్పిందట. అయితే అందరికీ తెలుసు ఏం జరుగుతుందనేది. కాబట్టి ముందుంది ముసల పండగ అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ విషయంలో ఎవరు ఏం చేయబోతున్నారనేది మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో సంచలనంగా మారుతోంది. అలాగే అభిమానులు కూడా మరి వచ్చే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్తారని రోజా గారికి పవన్ కళ్యాణ్ అంటే అంత లోకువైపోయిందా అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు.